ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? మీకంత బంగారం డబ్బు ఇచ్చింది మా అమ్మాయిని బంగారంలా చూసుకుంటారని. ఇలా బాధ పెడతారని కాదు. ఇద్దరు ఆనందంగా ఉంటారనుకుంటే నా కూతురు ఇలా బాధ పెడతాడా మీ అబ్బాయి? ఏం పార్వతి, అయిన దానివి నువ్వుండి ఏం చేస్తున్నట్టు? వదినా, జరిగింది మీకు తెలుసు. నా కొడుకు పెళ్ళైతే మనసు మార్చుకుంటాడనుకున్నాను, కానీ ఇలా చేస్తాడనుకోలేదు. బావని అనకండి. ఇందులో అసలు బావ తప్పేం లేదు. ఇదంతా ఆద్య చేసిన పనే. శోభనం గదిలోకి వచ్చే ముందు బావకి నా మీదేదో బాగా నూరిపోసి పంపించింది కదా. ఆ ఆద్య ఇక్కడున్నంత వరకు బావ మనసు మారదు. భార్యగా నన్ను ప్రేమగా చూసుకోడు. ముందు ఆద్యని ఇంట్లో నుంచి కాదు అసలు ఈ దేశంలోనే లేకుండా అమెరికా పంపించేస్తే గాని బావ మన మాట వినడు. పంపించాలనే నాకు ఉంది. దాంతో కూడా అదే చెప్పాను కదా. అది కూడా వెళ్ళిపోవాలనే ఉంది, కానీ వాళ్ళ నాన్నొస్తేనే వెళ్తాను అంటుంది. కానీ ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియట్లేదు. ఆద్య వాళ్ళ నాన్నొచ్చిన మరుక్షణం దాని దేశానికి అది వెళ్ళిపోతుంది. కాకపోతే అతను రావాలి. అప్పటి వరకు అది కదలదు. ఓహో, అదొక మెలకుందా? ఉంది. వాళ్ళ నాన్న లేకుండా ఆద్య వెళ్ళదు. పోలీసులు బంగారం తెచ్చినప్పుడు కూడా అదే కదా చెప్పారు. అదే ఏమైపోయినట్టో ఏమో. ఇప్పుడు అతను వస్తే కాని ఆద్య కదలదన్నయ్యా. అదే సమస్య. మా అన్నయ్య కూడా వెతికిస్తున్నాడుగా, అటు పోలీసులు కూడా వెతుకుతున్నారు. కాబట్టి దొరుకుతాడే. ఈరోజో రేపో అతను వచ్చాడంటే ఆద్య వెళ్ళిపోతుంది. చారు, దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదే. అంటే ఆ ఆద్య నా కూతురికి అడ్డు లేకుండా పోవాలంటే వాళ్ళ నాన్న రావాలన్నమాట. అంతే అన్నయ్య. వాళ్ళ నాన్న లేకుండా ఆద్యని మనం పంపించాలని చూస్తే ఆద్య ఒప్పుకున్నా మా అక్క అస్సలు ఒప్పుకోదు. అవునులే, తండ్రి లేకుండా ఎలా వెళ్ళనిస్తారు? అదండి సమస్య. మీకు అర్థమైందో? అర్థమైంది. మన అమ్మాయి అల్లుడు సంతోషంగా ఉండాలి అంటే ఆ ఆద్య నాన్న రావాలన్నమాట. సర్లే అమ్మా, మీరింటికి వెళ్ళండి. మాకు చిన్న పని ఉంది, అది చూసుకొని చారుని మేమే మీ ఇంటి దగ్గర వదిలిపెడతాం. అదేంటి, మీరు వెళ్ళండి, చారు నాతో వస్తుందిలే. లేదులే వదినా, మీ ఇంట్లో దీపం పెట్టింది. నా కూతురిగా చివరిగా నా ఇంట్లో కూడా దీపం పెట్టించి పంపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.